ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ చెప్తుంది. మీ పిల్లలతో మీరు రీకనెక్ట్ అవ్వాలి ఆన్ వీకెండ్స్ అనుకుంటే ఈ వీడియో మీకోసమేనండి. సో ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో వీక్ డేస్ అంతా బిజీగా ఉండి వీకెండ్స్లో పిల్లలతో ఎలా కనెక్ట్ కానీ రీకనెక్ట్ కానీ అవ్వాలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, హ్యాపీగా కామ్గా బ్రేక్ఫాస్ట్ టైం చేయటం. అంటే మీరు పిల్లలు అందరూ కలిపి కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ, రిమెంబర్, నో స్కోల్డింగ్, నో జడ్జింగ్. వాళ్ళని జడ్జ్ చేయొద్దు, వాళ్ళని తిట్టొద్దు, అండ్ వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే కరెక్ట్ చేయొద్దు, ఏమీ వద్దు. జస్ట్ లెట్ దెమ్ బి. వాళ్ళు మీరు ఫన్ వేలో మాట్లాడుకోండి నవ్వుకుంటా. హ్యాపీ బ్రేక్ఫాస్ట్ టైం. సెకండ్ థింగ్, ఫన్ టైం. వాళ్ళని న్యాచురల్ పార్క్స్ కి, బొటానికల్ గార్డెన్స్ కి, శాంచురీస్ కి, ఇట్లాంటి వాటికి తీసుకెళ్తాం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళతో హైడ్ అండ్ సీక్ ఆడతాం, లేదా రన్నింగ్ రేస్, అట్లా వాళ్ళతో గేమ్స్ ఆడతాం. ఆర్ ఇంట్లోనే హైడ్ అండ్ సీక్ ఆడతాం. చిన్న చిన్న గేమ్స్ మీకు నచ్చినాయి అట్లా ఆడుకోవటం. కానీ రిమెంబర్, వాళ్ళని ప్లే జోన్స్ కి తీసుకెళ్ళకండి. థర్డ్ వన్, షేర్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్. అంటే పేరెంట్స్ మీ చిన్నప్పుడు మీరు ఎలా చేసేవాళ్ళు, వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా చేశారు, కొంచెం పెద్ద అయినాక ఫన్ మూమెంట్స్, వాట్ ఆర్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్, ఇట్లా మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే బాండింగ్ అనేది పెరుగుతుంది. ఫోర్త్ వన్, ఫ్యామిలీ గేమ్ నైట్. పిల్లలతో యూనో ఆడటం, లూడో, లేదా డాన్సింగ్ టుగెదర్, సింగింగ్ టుగెదర్, లేదా దంషరత్స్, ఇలాంటి ఫన్ గేమ్స్ ఆడండి వాళ్ళతో. ఫిఫ్త్ వన్, ఫ్యామిలీ ప్రాజెక్ట్ టైం. అంటే మీరు పిల్లలు కలిపి కుకింగ్ చేయటం, లేకపోతే కార్డ్బోర్డ్స్ తెచ్చుకొని ఏదో ఒకటి ఇల్లు లాంటిదో, లేదా ఏదో ఒకటి ఆఫీస్ ఏదో ఒకటి కట్టడానికి ట్రై చేయటం, లేదా బ్లాక్స్ తెచ్చుకొని బ్లాక్స్ని బిల్డ్ చేయటం. ఆర్ అదర్వైజ్ ఫ్యామిలీ ఆర్ట్ క్యాన్వాస్. అంటే ఒకే వైట్ పేపర్లో ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాండ్ ప్రింట్స్ అని కానీ, లేకపోతే ఫోక్స్తో కానీ ఏదో ఒకటి గ్రూప్ యాక్టివిటీ ఆర్ట్తో